దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం మహాపుణ్యక్షేత్రం దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి భద్రాచలం వస్తుంటారు. ఇంతటి ప్రాశస్త్యమైన దేవాలయం పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారిపోయింది. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా నిత్యం కొలిచే రామయ్య మందిరానికి మాత్రం మోక్షం లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. అసలు భద్రాచలం దేవాలయం ఈ పరిస్థితికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మాన్యాలు ఉన్న దేవాలయాల జాబితాలో 16 దేవాలయాలున్నాయి. అందులో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం ఒకటి. స్వామివారి దేవాలయానికి భక్తులు సమర్పించే కానుకల ద్వారా సంవత్సర ఆదాయం సుమారు 80 కోట్ల నుంచి 100 కోట్ల మేర వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో స్వామివారి పేరు మీద సుమారు 1280 ఎకరాల సాగుభూమి దేవాలయం మాన్యాలుగా కలిగి ఉంది. ఎంతో వార్షిక ఆదాయం కలిగి ఉన్న దేవాలయానికి దాదాపుగా 10 ఏళ్లుగా పాలక మండలి లేకపోవడం పెద్ద లోటు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ దేవాలయాలకు పాలక మండలిని తక్షణమే ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో భద్రాచలం ఆలయ పాలక మండలి చైర్మన్ పదవి కోసం ఔత్సాహికులు పోటీ పడుతూ హడావుడి చేస్తున్నారు. స్థానిక నేతలతో పాటు స్థానికేతర నాయకులు సేవా కార్యక్రమాలు విరివిగా నిర్వహించే వ్యాపారస్తులు, సంఘ సేవకులు అనేక మంది భద్రాచలం పాలక మండలి చైర్మన్ గిరిని దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సరే కనీసం పాలక మండలిలో సభ్యత్వం దక్కించుకునేందుకు పార్టీ శ్రేణులు పోటీ పడుతున్నారు. భద్రాచలం గిరిజన ప్రాంతం కావడంతో 170 యాక్ట్ అమల్లో ఉంది. దీంతో పాటు గిరిజనులకు, గిరిజనేతరులకు మధ్య కోల్వార్ నడుస్తుందని చెప్పొచ్చు. మా ప్రాంతానికి సంబంధించి గిరిజనులను చైర్మన్ పదవికి ఎన్నుకోవాలని ఒకవైపు పట్టుపడుతుండగా, స్థానికంగా పలుకుబడి కలిగిన వ్యక్తులు రామాలయాన్ని అభివృద్ధి బాటలో నడిపించే అవకాశం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక నేతలతో పాటు స్థానికేతరులు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండటంతో భద్రాచలం పాలక మండలి చైర్మన్ పదవి కోసం ఆశాహుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ప్రతి సంవత్సరం ముఖ్యమైన పండుగలను అత్యంత వైభవంగా నిర్వహించడం ఆచారంగా వస్తుంది. ఈ సంప్రదాయం భక్త రామదాసు కాలం నుంచి పరిపాటిగా వస్తుంది. మొదటిది శ్రీరామనవమి, రెండోది ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు. శ్రీరామనవమి నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం తనిషా ప్రభువు కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరం మాత్రమే ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత 9 సంవత్సరాలు కేసీఆర్ తీసుకురాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వయంగా ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు తీసుకురాకపోవడంపై భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిపై కేసీఆర్ సీతకన్ను వేసినట్టు స్పష్టమైంది.